బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుప్పం పీఈఎస్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. హాస్టల్ 3వ అంతస్తు నుండి దూకింది విద్యార్థిని. బేవనపల్లి గ్రామానికి చెందిన పల్లవిగా గుర్తించారు. బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతోంది పల్లవి. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన పల్లవిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుప్పం పీఈఎస్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించింది. హాస్టల్ 3వ అంతస్తు నుండి దూకింది విద్యార్థిని. బేవనపల్లి గ్రామానికి చెందిన పల్లవిగా గుర్తించారు. బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతోంది పల్లవి. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన పల్లవిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తల్లి చూడలేదు, నేనే చూస్తా ఉన్నాను. మా రోడ్లోనే ఉండవస్తానని చెప్పి ఎవరు పిలుచుకోపోయారో కూడా తెలియదు. బిడ్డ ఉందమ్మా ఇక్కడ పడిపోయిందంట పల్లవి అక్క అని ఫోన్ చేస్తే పరిగెత్తి వస్తుంది. బిడ్డ రోడ్లో వదిలేసి వచ్చేసినాను సార్. బండి బిడ్డ ఆడే ఉండరు, ఎవరుండరు కూడా తెలియదు. బిడ్డ ఆడే తులసిలో ఉంది. డ్యూటీని ఇంకా నేను ఇంటికి పోదామని బయలుదేరి ఫోన్ చేసి బిడ్డ ఆడే ఉంది సార్. అవును సార్, దేవి మళ్ళీ వాళ్ళు తోడుకుపోయిందమ్మని చెప్పి కాదు సార్. ఈ పరిస్థితి ఆడబిడ్డకి రాకూడదు సార్. మధ్యాహ్నం పొద్దున్న వచ్చిన బిడ్డ, కాలేజీకి వచ్చిన బిడ్డ ఇట్లా అయితే క్యారియర్ మమ్మీ అన్న వెళ్ళిపోతాడు అని చెప్పేసి వచ్చేసి ఇప్పుడు బిడ్డ ఇట్లా కొంచెం మీద పడింది సార్. అయ్యో నేను భరించలేకపోతాను సార్. వాళ్ళ అమ్మ నలుగురు ఆడబిడ్డలకి రీసెంట్ గా చనిపోతే ముగ్గురిద్దరు బిడ్డకి నేను నాయన పెళ్లి చేసి బీఎస్సీ నర్సింగ్ చదువుతాను మమ్మీ అంటే చదివించిన సార్. కష్టం అంటే కూడా వద్దు మమ్మీ నేను చదువుతాను అని చెప్పి రాత్రంతా కూర్చొని రాసి ఆ మేడం టార్చర్లు భరించలేక మధ్యాహ్నం కూడా నిన్నంట అమ్మ అందరూ ఒప్పు చెప్పినారు, నువ్వు ఎందుకు ఒప్పు చెప్పలేదని